ఆ టీమ్ అంతా డిస్కస్ చేసి ఫిజియోథెరపీ. అందుకని ఫిజియోథెరపీ తొందరపడి చేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మాకు నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు, సార్ ఇది ఇట్లా ప్రాబ్లం అయింది సార్, నాకు ఒక డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్తుంటే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్కడ లోపల ఉన్న రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయకుండా దాన్ని ఇంకా స్ట్రెచ్ చేసాం అనుకో. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు ఇది హీల్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా చేయాలి. సో ఈ ట్రీట్మెంట్ ఇస్తునేటప్పుడే డైట్ కూడా ఏమైనా వాళ్ళకి సజెస్ట్ చేస్తారా సార్? కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ పెరగటానికి దానికి ఏమైనా డైట్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? డైట్ విషయంలో నేను చాలా సీరియస్గా ఉంటాను. ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు తెలుసు. ఏమైనా ఈ ప్రోటీన్ షేక్స్ అవి తినాలని 100% తినకూడదు. అంటే మన రోజు స్ట్రెంథనింగ్ కావాలంటే ప్రోటీన్స్ తీసుకోవాలని స్ట్రెంథనింగ్ కావాలంటే మజిల్ స్ట్రెంథన్ చేయాలి, కానీ తినడం వల్ల ఏమీ కాదు. అంతా కమర్షియల్ యాక్టివిటీస్ అవి. ఊరికి డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే ఆ పిచ్చి పిచ్చి తినొచ్చు, తాగొచ్చు. అస్సలు ఏం అవసరం లేదు. రొటీన్ మనం తినే ఫుడ్ తింటూ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఇంజురీని హీల్ చేయాలి, దాన్ని ఫిజియోథెరపీ ద్వారా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అంతే. ఫుడ్ వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. అనవసరమైన ఇంకేమైనా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రావచ్చు, సైంటిఫిక్గా లేని ఫుడ్స్ తింటే. దీనికి దానికి సంబంధం ఏం లేదు.